హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు బీట్రూట్ పచ్చడిని చూపించబోతున్నాను. బీట్రూట్లోని పోషకాలు ఏమీ పోకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ రైస్ అండ్ దోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ 2 మీడియం సైజు బీట్రూట్ దుంపలను తీసుకున్నాను. పై స్కిన్ అంతా ఈ విధంగా రిమూవ్ చేసుకుని తీసుకోండి. ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. బీట్రూట్ చట్నీ చేసేటప్పుడు అందరూ ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారు ముక్కలు. అలా కాకుండా ఇలా బాయిల్ చేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది. అలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వీటిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయి. అలాగే వీటిని ఉడికించే ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉండాలి. వాటర్ని ఎగిరిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా కాకుండా పచ్చి బీట్రూట్ దుంపని వేసుకోవచ్చు, కానీ చట్నీ తినేటప్పుడు పచ్చి వాసన వస్తుంది. సో అందువల్ల ఇలా 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకున్నారంటే పచ్చి వాసన ఉండదు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఉడికించుకోవడం వల్ల. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుని కొంచెం వాటర్ ఉన్నాయనగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ముక్కలు మాడిపోతాయి. వాటర్ అంతా ముక్కలకి ఎగిరిపోవాలి. చూడండి, ఒక చుక్క కూడా వాటర్ లేకుండా ఈ విధంగా ఎగిరిపోవాలి. ముక్కకి వాటర్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకుని 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 2 బీట్రూట్ దుంపలకు 10 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి, వాష్ చేసుకుని. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసినా బాగా పుల్లగా ఉంటుంది. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేడి ఆరిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని పౌడర్ చేసుకోండి. ముందే వీటిని మిక్స్ చేసుకోవాలి. తరువాత బీట్రూట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ వరకు పడుతుంది. మరీ మెత్తగా కాకుండా 90% వరకు ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 దంచిన వెల్లుల్లి, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ పోపు దినుసులు, గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ బీట్రూట్ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి తినేటప్పుడు కూడా మనకి బీట్రూట్ ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదు. వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసాం కదా, ఆ స్మెల్తో చాలా రుచిగా ఉంటుంది. దోశలు, రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.